ఫ్రెండ్స్ అందరికీ సామాజిక ఉద్యమ వందనాలు. చెల్లి ప్రశ్న అన్న ఆన్సర్. మరి 2.5 సంవత్సరాల తర్వాత మా చెల్లెలు రమ్యను కలిశాను. తాను 3 ఏళ్ల క్రితమే స్వ అభిమాన పద్ధతిలో దండల పెళ్లి చేసుకుంది. మా ఉద్యమ నాయకుడు రాజును ఇష్టపడి పెళ్లి చేసుకుంది. చాలా రోజుల తర్వాత పెళ్లి తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం చెల్లిని కలిశాను. మరి చెల్లి క్వశ్చన్ ఏం అడుగుద్దో విందాం. అంటే మీరు ఎప్పుడు ప్రోగ్రామ్స్ అన్ని తిరుగుతూ ఉంటారు కదా, నేను పిల్లల్ని ఎప్పుడు మిస్ అవ్వట్లేదా? ఎందుకు మిస్ అవ్వ? అంటే ఇప్పుడు మా ఆయన కూడా మీ దాంట్లో జాయిన్ అయితే మేము కూడా అట్లనే ఫీల్ అవ్వాలి. అస్సలే కాదు. నేను సుజాత వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతాను. ఓకేనా? ఏమాత్రం అవకాశం ఉన్నా పిల్లలతో ఆడుకుంటా పాడుకుంటా. సెలవులు వస్తే అనేక టూర్లు ప్రయాణం చేస్తాం. మనలాంటి వాళ్ళని కలవడానికి కుటుంబంతో వెళ్తాం. ఇంకా వరుసగా 3-4 రోజులు ప్రోగ్రామ్స్ ఉంటే ఫ్యామిలీతో పాటు వెళ్తాం. నేను వేరు, మన సంఘం వేరు కాదు. నా కుటుంబం నా భార్య పిల్లలే కాదు, ఈ సమాజంలో మనలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళందరూ ఉమ్మడి కుటుంబాలు. ఇప్పుడు మీ అమ్మ నాన్నతో ఎన్ని రోజులు గడుపుతున్నావు నువ్వు? రాజు వాళ్ళ అమ్మ నాన్నతో ఎన్ని రోజులు గడుపుతున్నాడు? తక్కువే కదా. సో నేను కూడా మీ ఆయన లాంటి వాళ్ళు ఎప్పుడో నెలకు 1 రోజు 2 రోజులు మీకు దూరంగా ఉండి 28 రోజులు మీతో ఉంటాడు. నేను కేవలం ఒక 3-4 రోజులు ఇంట్లో ఉండి మిగతా టైం అంతా అన్ని జిల్లాలకు వెళ్తాను. అయితే ఇది ఇప్పుడు ఒక 43 ఏళ్ళు, ఇది ఇంకొక 5-6 ఏళ్ళు ఉంటుంది. ఆ తర్వాత పిల్లలు, ఇప్పుడు మా పిల్లలు కాలేజీకి వెళ్ళారనుకో, వాళ్ళు వదినతో ఉంటారా? ఉంటారా? ఇప్పుడు నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు మీ అమ్మ నాన్నతో ఉన్నావా? లేవు కదా. ఇప్పుడు ఆర్మీలో జాబ్ చేసేవాళ్ళు దేశాన్ని రక్షించడానికి వెళ్తారు, ఇయర్లీ 1 మంత్ అట్లా ఉంటారు. వాళ్ళ డబ్బులు మాత్రం కుటుంబానికి ఇస్తారు. మరి పొట్ట చేతి పట్టుకొని వలస వెళ్ళిన దుబాయ్కి వెళ్ళిన వాళ్ళు, కువైట్, సౌదీ, అరబ్ కంట్రీస్కి అన్నిటికి వెళ్ళిన వాళ్ళు, పోనీ పేరెంట్స్ పెంచి పెద్ద చేసి ఉద్యోగాలు వచ్చాక ఫారెన్కి వెళ్ళిన వాళ్ళు, అంటే వాళ్ళేమో వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసము లేదా బతుకు తెరువు కోసము కుటుంబాన్ని వదిలేసి పట్టు చేత పట్టుకొని ఎక్కడికో వెళ్ళిన వాళ్ళు కూడా దూరం అవుతున్నారు కదా. అప్పుడు నేను దూరం అయ్యేది పెద్ద లెక్క. నేను ఎప్పుడంటే అప్పుడు సాయంత్రం వరకు ఇంటికి రమ్మంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నా రాత్రి వరకు ఇంటికి చేరుకుంటా కదా. కొంచెం చిన్న అందరిలాగా రోజు చాయ్ తాగలేను, రోజు టీవీ చూడలేను, రోజు వండి పెట్టింది తినలేదు. ఇప్పుడు నేను వదిలేడు ఇంత మిస్ అయితేనే నేను మళ్ళీ ఎన్ని రోజులు కలిసిన నీకు ఇప్పుడు 3 years కదా. నీ పెళ్ళి ఎప్పుడు కలిస్తే మళ్ళీ కలిసిన నీకు అంటే నేను మిమ్మల్ని కలవాలని మీరు కోరుకోరా? ఇప్పుడు నేను నిన్ను, మీ ఆయన్ని, మీ బాబును కలవడం వద్దనుకుంటే ఈ టైంలో నేను మా ఇంటికాడ ఉంటాను. మరి అట్లా ఉండడం మంచిదేనా? కాబట్టి నేను వాళ్ళతో ఎంత టైం ఉన్నాను అనే దానికంటే ఉన్నప్పుడు ఎంత ఆప్యాయంగా బాధ్యతగా ఉన్నాను అనేది చాలా ముఖ్యం. సో అలానే నేను ఎప్పుడు వాళ్ళని మిస్ అవ్వట్లేదు, వాళ్ళు నన్ను మిస్ అవ్వట్లేదు. ఒకప్పుడైతే నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చేటోళ్ళు పిల్లలే, వదిలినది వాళ్ళ నాగలు తీసుకొని వచ్చాయి. కాబట్టి సామాజిక ఉద్యమాలలో కొంచెం ఎక్కువ సమయం ఇవ్వడం వీలు కాదు, కానీ ఉన్నప్పుడు చాలా ప్రేమగా, ఆప్యాయతగా, గౌరవంగా, జాగ్రత్తగా, దగ్గరగా ఉండడం చాలా చాలా అవసరం. ఐ ప్రామిస్ యూ, మీ ఆయన నీకు మీ బాబుకి దూరం చెయ్యను. ఓకేనా? నాకు నెలకు 1 రోజు 2 రోజులు ఇస్తే చాలు. మిగతా సమయం తాను ఉన్న చోటనే విజ్ఞానాన్ని పంచాలి. ఓకేనా? అప్పుడు ఆ 1-2 రోజులు కూడా నువ్వు మీ ఆయనతో వచ్చేస్తే 30 రోజులు నువ్వు మీ ఆయనతో ఉన్నట్టే కదా. ఆయన ఒక్కరిని పంపిస్తే నువ్వు మిస్ అవుతావు. అందుకే రేపు 4 రోజులు అయినాక వదిన రిజైన్ చేసి వదిన కూడా సంచి చేసుకుని నాకు వస్తే అప్పుడు మీ ఇద్దరం కలిసి మొత్తం కలిసే ఉంటాగా. ఇప్పటికీ 50 ఆదివారాలు మేము ఎక్కడో కూడా పెళ్లి చేయడానికి పోతాం ఇద్దరం కలిసి. తర్వాత సెలవు దినాలన్నీ ఆమెకు ఒక 18-19 సెలవులు ఉంటాయి. అవన్నీ నాతోటి ప్రయాణం చేస్తాను. కాబట్టి మేమేం పెద్దగా మిస్ అవ్వట్లేదు. అలా మిస్ అవుతామని అనుకోవద్దు. నేను పెళ్లి చేసుకున్న కానీ మీ ఆయన ఈ మధ్య ఎక్కువ ఉద్యమాలలో పాల్గొనలేదు. మనకి రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా చైతన్యం చేసే విజ్ఞాన ఉద్యమం. నువ్వు కూడా ఎంఎస్సీ చేసావు కదా. సో నువ్వు కూడా సమాజానికి చైతన్యం కలిగించడానికి సమయం ఇస్తావా?
థ్యాంక్ యూ. జై ఇన్సాన్.